మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టుకి రంగం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఏదైతే ఈ యొక్క బందరుకి సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాల స్కామ్, దొంగ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లుగా ఆధారాలు నమోదైనటువంటి సందర్భంలో దీనికి సంబంధించి అతి తొందరలో పేర్ని నానిని అరెస్ట్ చేసినట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం. నమస్తే. పేర్ని నాని గారు మధ్య ఎప్పుడు చూసుకున్నా కూడా అంటే గతంలో వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, అప్పుడు వీటన్నిప్పుడు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, మరో పక్క నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు. అయితే ఎట్టకేలకు ఈయన మీద దానికి సంబంధించి గతంలోనే ఆయన్ని ప్రభుత్వం జాలి తలిసి వదిలేసిందని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటున్నారు. ఏదైతే ఆ యొక్క గోడౌన్లో రేషన్ బియ్యానికి సంబంధించి జరిమానా కట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా చూసుకుంటే మరో స్కామ్ బయటకు రావడం జరిగింది. అదే ఇళ్ల పట్టాల స్కామ్ సంబంధించి దానికి సంబంధించి పేర్ని నాని గారు ఏమంటున్నారంటే అదంతా కూడా చాలా చట్టబద్ధంగా జరిగింది, ఇప్పటికీ రికార్డెడ్ డేటా ఎంఆర్ఓ గారి సంతకాలు కావచ్చు, ఆర్డీఓ గారి సంతకాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన చెబుతున్నారు. మరో పక్క చూసుకుంటేనేమో కొల్లు రవీంద్ర గారు అంటే స్థానిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతూ బదిలీ అయిన తహసీల్దార్ ఇచ్చినటువంటి ఎలా జరిగితే అసలు అక్కడ తహసీల్దార్ అప్రూవల్ లేవని చెప్పేసి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క స్కామ్ సంబంధించి మీరు ఏమంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్లు ఏం మాట్లాడారు, అసలు ఎవరి సంతకాలు ఉన్నాయా దీంట్లో? మరి ఎవరైతే ధనుంజయ రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న సంతకాలు ఉన్నాయా అని అడిగాడు. ఈ రోజున పేర్ని నాని గారిని చూస్తుంటే ఈయన మాట్లాడిందంటే అసలు డైరెక్ట్గా అక్కడ ఏదైతే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సంతకాలు ఉన్నాయని చెప్తున్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే దొరికితే ఇంకా దొరలే వీళ్ళు. మనం చెప్పుకుంటాం, మనం మామూలుగా ఏమని చెప్పుకుంటాం, దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటాం. వీళ్ళు ఏంటంటే దొరికినా కూడా మేము దొరలమే అని చెప్పుకునే రకాలు. అదే జరుగుతుంది లిటరల్లీ. ఇంత నీచమైన రాజకీయం 5 సంవత్సరాలు ఎంత నికృష్టమైన పరిపాలన అందించారు, ప్రజల్ని ఎంత చీకటి కోరల్లోకి నెట్టేశారు. ఇన్ని విధాలుగా వీళ్ళ పరిపాలన కొనసాగి ఈ రోజున అక్రమ ఇళ్ల పట్టాల గురించి వల్లభనేని వంశీ మరి చూసాం. మరి ఈ రోజున ఇతను ప్రగల్భాలు పలుకుతూ పిచ్చి పిచ్చి మాటలు, ఒకటే ఆవేశం, ఒకటే ఆక్రోశం, ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, మేము చేసిన తప్పులు ఒకవేళ వాళ్ళు ఎత్తి చూపినా కూడా మేము ఇంకా దానికి అంటే మేమేం చేయలేదని అబద్ధాన్ని 100 సార్లు గట్టిగా అరవాలి. ఈ రోజున అరిచి మీరు అబద్ధాన్ని నిజమని నమ్మించగలుగుతారేమో కానీ ఎవరో నమ్మరు, కేవలం నమ్మించగలుగుతారు అంతే. కానీ నిజమేంటి అనేది నిలకడ మీద ఖచ్చితంగా తెలిసి తీరుతుంది, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. మనం చూసాం, అతనే స్వయంగా మీడియా ముఖంగా చెప్పింది ఏంటంటే నా భార్య జయసుధ మీద మరి ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లతో రాజకీయం ఏంటి, మరి అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి గొప్ప మనసున్న నాయకుడు అని చెప్పిన పేర్ని నాని ఈ రోజున మా మీద కేసులున్నా మీరు మేం పీకలేకపోతున్నారన్న మాటలు కూడా మాట్లాడుతున్నాడు. అసలు ఏం పదాలు వాడాలి, ఎలా మాట్లాడాలి, మన భాష ఏంటి, మనకున్న గౌరవం ఏంటి, ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండి మనం చేసింది ఏంటి అంటే అంతా కూడా జీరోనే వీళ్ళు చూపించేది. వాళ్ళకేం లేదు, వాల్యూస్ లేవు. వీళ్ళు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చూసాం, గడప గడపకు అని చెప్పేది ప్రోగ్రామ్ చేశారు, మీరు అసలు రావద్దు వెనక తిరిగి వెళ్ళిపోండి అన్న పరిస్థితి. మరి అలాంటి వీళ్ళు ఈ రోజున ఈ ఇళ్ల పట్టాలు ఏదైతే నకిలీకి సంబంధించినాయో ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకొని అసలు నిజాలు ఏంటి, ఈ రోజున కొల్లు రవీంద్ర గారు ఏదైతే చెప్తున్నారో దాని మీద విచారణ జరిపించి మరి ఎవరికి ఎవరు ఇళ్ల పట్టాలు అక్కడ చేశారు, మరి ఆ బదిలీ అయిన ఆయన ఏ డేట్ని వెళ్ళారు, ఇవి ఏ డేట్ను సంతకాలు పెట్టున్నాయి అంటే వీళ్ళు స్కీముల్ని స్కాములుగా మార్చి ఏ రకంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టారో చూసాం. ప్రతి ఒక్క స్కీములో స్కాము ఎన్ని రకాలుగా చూసుకున్నా. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎలా చూడాలి, ఏ విధంగా రేషన్ బియ్యం విషయంలో ఎన్ని రకాలు చేశారండి, ఎంత దారుణంగా ప్రవర్తించారు పేర్ని నాని అనే వ్యక్తి, ఏ విధంగా మాట్లాడాడు. ఈ రోజు కూడా మరి వీళ్ళు ఇంకా కూడా వీళ్ళ పోకడ ఏదైతే ఉందో ఒంటెద్దు పోకడ అన్నట్లుగానే చేస్తున్నారు తప్పించి మనం గతంలో చేసిన పరిపాలన మనం పట్ల ప్రజల పట్ల మనకున్నది ఏంటి గౌరవం అంటే ప్రజలు కూడా ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టి వీళ్ళు అడ్డగోలుగా దోచుకున్నది అడ్డంగా దొరికిపోతున్నారు. అయినా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మేము తప్పు చెయ్యలేదు మాకేంటి భయం అని చెప్పేసి మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతున్నారు. మరైతే మేడం ఇంకొకరు చూసుకుంటే రోజా గారు ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర స్కామ్కి సంబంధించి విజిలెన్స్ విచారణ ఏదైతే ఉందో మరొక 10 రోజుల్లో పూర్తవబోతుంది. విజిలెన్స్ విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని చెప్పేసి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మరి రోజా గారి పరిస్థితి ఏంటంటారు రానున్న రోజుల్లో? ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనే ఏదైతే స్కీమ్ ద్వారా వీళ్ళు చేసిన స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నిజంగా ఏదో ప్లే గ్రౌండ్లు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, రకరకాలు చేశారు.
మరి అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీగా ఏదో తీర్చిదిద్దుతామని చెప్పేసి వీళ్ళు ఆడిన స్పోర్ట్స్ ఏంటో మనం చూసాం. ఐపీఎల్ టీం అని కూడా అన్నారు. రకరకాలు. ఇంకా అసలు రోజా నోటితో వచ్చిందంటే ఇంకా దానికి తిరిగే లేదు. జగన్మోహన్ రెడ్డి మాటకైనా తిరిగి ఉందేమో కానీ మరి రోజా గారు మొన్న ఎప్పుడో గతంలో అన్నారు 30 సంవత్సరాలు మా జగన్ ముఖ్యమంత్రి అని. అది అందరూ తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. అందుకనే ఆవిడ మాట జరగదు అనేది తదాస్తు అనమాట. అలాగా వీళ్ళు చేసిన రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎవరైతే అక్కడ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి వీళ్ళు గేమ్స్ ఆడించడం, గేమ్స్ ఆడిన తర్వాత వాళ్ళు విన్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, మరి ఏదైతే గిఫ్ట్ రూపంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వీళ్ళకి గేమ్స్ కండక్ట్ చేయడానికి కిట్లు, వీటన్నిటిలో కూడా స్కామ్ జరిగింది. మరి నకిలీ ఆధార్ కార్డులు తీసుకొచ్చి వీళ్ళు నమోదు చేసి పేర్లు వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వేసినట్లుగా ఏదో ఆధారాలు చూపించారు. కానీ ఎవరి అకౌంట్లోకి ₹1 వెళ్ళింది లేదు. అదంతా ఎక్కడికి వెళ్ళిందంటే మరి రోజా కొనిన కార్లు అయితే ఉన్నాయో అటు వెళ్ళింది అనేది ఈ రోజున వినిపిస్తున్నమాట. నిజంగా అదే జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు చేసిన పనులు, ఆవిడ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటుంది. అమ్మ నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము కాదు కావాల్సింది, అరెస్ట్ వారుంటే చాలని చెప్పేసి చైర్మన్ గారు చెప్పారు. డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు. అతి త్వరలోనే ఏది ఈ దమ్ము ధైర్యాలు ఇట్లాంటి అంటే స్త్రీ అంటే ఎలా ఉండాలనేది మర్చిపోయి ఆవిడ మాట్లాడే విధానం. ఈ రోజున నేను తప్పు చేయకపోతే చేస్తే గనక దాని మీద చర్యలు తీసుకోండి, నేను చేయలేదని ధైర్యంగా చెప్తున్నాను అనే వర్డ్ ఎలా ఉంటుంది? దమ్ముంటే చేసుకోండి అంటే ఎలా ఉండిద్ది అంటే చాలా అసభ్యకరంగా ఉండిద్ది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న ఆవిడకి మన చైర్మన్ రవి నాయుడు గారు చెప్పారు, అమ్మ ధైర్యం దమ్ము అవసరం లేదు, అక్కడ ఏదైతే ఉందో మీరు చేసిన స్కామ్ మరి దానికి సంబంధించిన అన్ని వివరాలు బయటకు వచ్చాక అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు అరెస్ట్ చేయడానికి అని. నిజంగా రోజా గారు మర్చిపోయినట్లున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా వీళ్ళు పరిపాలన కొనసాగించారంటే ఈ రోజున ఒక్కొక్కటిగా పాపాల చిట్ట బయటకు వస్తుంది. ఇవన్నీ ఒక్కటి కాదు అసలు. ఈ రోజున ఇటు చూసుకుంటే ఈ రోజున సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కానివ్వండి, ట్వీట్లు కానివ్వండి, ఏదైనా సరే ఈ రోజున అతను నిజంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా రాజకీయ ముసుగులో ఏ విధంగా వీళ్ళు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తిప్పి కొట్టాలి అంటే రాజకీయ ముసుగుని తీసివేయాలి. అతి త్వరలో అదైతే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేసి ఏదైతే దోచుకున్నారో మొత్తం ఇక్కడికి రీఫండ్ అవ్వాల్సిందే రాష్ట్రానికి. ఇదైతే ఈ రోజున ఎన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఆ డబ్బు ద్వారా? లక్షల కుటుంబాలే. ఆల్మోస్ట్ 75-90% వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారో నిజంగా 2047 కంటే ముందే పేదరిక నిర్మూలన అయితే జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.